సరే, ఒకటి డెఫినెట్గా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ రైతులకు. మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, కన్ఫ్యూజన్ చేయకండి. ఇవేం చేయండి అంటే మీ వ్యవసాయ గ్రూపులు ఉంటాయి కదా లోకల్గా రైతుల గ్రూపులు, అందులో కూడా షేర్ చేసుకోండి రిజల్ట్స్. హయ్యెస్ట్ ఎవరిది పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ బెండ ఇతనాలు ఇస్తాడు సారు. శిక్షణ కార్యక్రమం, శిక్షణ అనొచ్చు, చర్చా కార్యక్రమం అనొచ్చు, లేకపోతే అవగాహన కార్యక్రమం కావచ్చు, అది మిక్సింగ్ రైట్. సో ఈరోజు మార్నింగ్ డిఫెన్స్ స్టాఫ్ని సార్కి పరిచయం చేసే సందర్భంలో కూడా సార్ మీరు మాకు తెలుసు చెప్పాలి. చాలా ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే, మీరు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చిన సార్, ట్రైనింగ్ ఇచ్చినా కానీ మరి ఏం చేస్తున్నారు అని చెప్పాను కదా. సో కాబట్టి అది ఒక మనం పాజిటివ్ తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఈ 2 రోజులు సార్ ఎంతో సమయాన్ని వెచ్చించి వాతావరణంలో కూర్చోకుండా ఫీల్డ్లో కూర్చొని ఆల్మోస్ట్ మంచి తెలంగాణ భాష ఉంటుంది. రోజు మనం మాట్లాడుకునే భాష కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు అందరినీ కూడా బాగా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ కొంచెం కరెక్ట్ మన మెద్దలు తిరిగే విధంగా మ్యాక్సిమం డైరెక్టర్స్తో పాటు మనం చెప్పి చూపించాం కదా. సో కాబట్టి దీన్ని మళ్ళీ ఆచరణ పెట్టాలి. ఇంకా విషయం పైన ఎవరికి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అందరికి కూడా మనము ఫీల్డ్లో పనిచేసే వాళ్ళని, రైతులతో పనిచేసే వాళ్ళని కదా. సో కాబట్టి ఇక్కడ వచ్చింది కేవలం 40 మంది అయింది కొంత ఉన్నాయి ఎవరికైనా. ఈ 40-45 మంది మళ్ళీ ఒక్కొక్క 10 మంది కన్నా ఈ సమాచారాన్ని చేరవేర్చకపోతే ఈ 2 రోజుల కార్యక్రమానికి సాధారణంగా ఉండదు. ఎవరికి వాళ్ళు నేర్చుకున్నట్టు అని చెప్పేసి మళ్ళీ మన పని మనం చూస్తే కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో కూడా టీవీలో ఎటువంటి కార్యక్రమాలు చేద్దాము, ఫీల్డ్లో ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం అనే విషయం పైన కొంత ఆలోచన ఉండాలి. అది కోఆర్డినేటర్ కుమార్ ఇది బాధ్యత. తప్పనిసరిగా తెలుసుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఫస్ట్ కోఆర్డినేటర్ కానీ ఫీల్డ్ స్టాఫ్ కానీ ఇచ్చేసి మినిమం 6 months స్టార్ట్ చేసుకోవాలి. దానిలో వచ్చి సాగు ఇంకా బాగా మంచి అయిపోయింది. నువ్వు మంచి వచ్చినా చెడు వచ్చినా నాకు ఇబ్బంది చేయలేదు కదా. సో కాబట్టి ఆ తీరిక కంటిన్యూస్ చేయాలి. సో రైతుల స్థాయిలో కూడా మనం పనిచేస్తున్నప్పుడు రైతుల అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఏమన్నా కూడా చెప్తే కూడా బాగుంటుంది. కాబట్టి దాన్ని కొంచెం మనం ముందు తీసుకొని క్రమంలో కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ముందు నేర్చుకున్న అంశాన్ని కూడా యూట్యూబ్లో సాగు వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ మళ్ళీ రీక్యాప్ చేసుకోండి. ప్లస్ సాగు కూడా మళ్ళీ ఇప్పుడు మొత్తం మనకు రికార్డ్ చేసి ఇస్తూ ఉన్నారు. సో మళ్ళీ మనకి ఎక్కువ డౌట్స్ మళ్ళీ మనకి రీక్యాప్ చేసుకొని చూసుకోవచ్చు. కాబట్టి సో మీరందరూ కూడా అన్నింటినీ చెప్పిన వాటిని సరిగ్గా వినడంతో పాటు డౌట్స్ ఉంటే సార్థం కంటెంట్ కావచ్చు, యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఒక కనీసం 6 నెలలు 1 year కోసం April 1-2 తారీఖు టీవీలో జరిగే కార్యక్రమానికి కొంత సార్థకత ఉండే విధంగా మన ప్రయత్నం చేయాలి. టీవీకి పక్షాన మీరు కూడా సపోర్ట్ చూపిస్తారు. కాబట్టి అందరి కలిసి తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకటి. రెండో అంశం అంటే ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడి చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంచెం పూర్తి స్థాయిలో కూడా దానికి నిధులు తీసుకెళ్ళగలుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉద్యోగపరంసాలు లేదు ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేద్దామని చెప్పేసి వారిని మనందరూ కూడా ప్రోత్సహించారు. కాబట్టి వారి యొక్క సహకారంతో మన జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, కొంచెం అందరికన్నా ముందంజలో ఉంటే అది అందరికీ లాభం అయితే మనకు లాభం కాదు. సో మొత్తానికి అయితే మన అల్టిమేట్ లైఫ్ మన స్టేక్ హోల్డర్ రైతు కాబట్టి ఆ రైతుకు లాభకరంగా ఉండే అవకాశం కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో దానికన్నా మిగతా వాళ్ళు మాట్లాడే ముందుగా మీ వైపు నుంచి కొంతమంది 2 days వచ్చారు, కొంతమంది 1 year వచ్చారు. సో ఏమనిపించింది మీకు? సార్ అన్ని మంచిగా బండి పెట్టండి, కాకపోతే నాన్నలు పెట్టే కానీ లాస్ట్ కొడుకులు పెట్టే కదా. సో అంశం కావచ్చు, వాళ్ళకి వర్క్ అన్నాడు. మీ అభిప్రాయం ఏంటంటే మామూలుగా వ్యవసాయం చేయవచ్చు, వాటితో సత్ఫలితాలు పొందొచ్చు అని నాకు ఒక పరిజ్ఞానంలో నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే విజయభాస్కర్ గారు తన యొక్క అనుభవాన్ని నాకు రూపంలో
సాయి భాస్కర్ సార్ సాయి భాస్కర్ రెడ్డి సార్ చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో మనకి ఏంటంటే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా జోడింపు విలువలు దాంట్లో ఉన్నటువంటి తెలుగు దాన్ని తయారీ అవన్నీ చెప్పడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని మనకేంటంటే ఈ వ్యవసాయ రంగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. నేను నా వంతుగా నా యొక్క మిగతా రైతులు కూడా నేను ఈ యొక్క అంశాలను కూడా చేస్తానని సార్ చేస్తున్నాను సార్. ఈ విలువలు రైతులకు వాటి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చలో బయోచార్ కి ఫస్ట్ నువ్వు వాడాలంటున్నా పాజిటివ్నెస్ ఇస్తారని నాకు తెలియదు సార్ వాస్తవానికి. అంటే యాక్చువల్గా సార్ నేను పొయ్యిల గురించి వీడియో చూశాను, సార్ అక్కడ పరిచయం సార్, అంటే విండుకులు చూశాను, సార్ కూడా చెప్పాను. ఈ కోళ్ళు దాని గురించి ఇంత డీప్ సబ్జెక్ట్ నాకు వాస్తవం తెలియదు సార్. అంటే మేము ఇది దగ్గర కాలమైనటువంటి అవన్నీ కూడా ఉదాహరణ పడేసుకున్నాం సార్. సో దాన్ని సార్ ఖచ్చితంగా మీరు చెప్పిన విధానికి మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి చాలా చక్కగా కేవీ నుంచి మా వైపు నుంచి చాలా చాలా తెలియజేస్తున్నాం. వేదిక విషయంలో సార్ మరొకసారి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ చెట్టు గురించి ఏంటంటే కథ వచ్చి ఉన్నప్పుడు వెండితే రౌంటలు వస్తుంది, కాల్చితే బొగ్గ అవుతుంది. ఇంకోసం అంటే విషయం కనుక రూల్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఈ రోజు వరకు అంతా లోకమయమని కానీ తీసుకొచ్చింది సార్. ఓకేనా? జై గురించాలంటే జై గురించాలి. ఓకేనా? కాబట్టి విన్నదే కాకుండా విన్నది మనం తప్పకుండా పాటించడం కోసం ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఆలోచన చేయడం వేరు, ఆచరించడం వేరు. ఆ ఆచరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కేవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే నేషనల్ పార్టీలో కష్టపడినట్టు అర్థం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేదానికి చాలా ముందుండి ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాము. సరే, మాకు వచ్చిన కానీ ప్రయత్నం చేస్తున్నానికి మా వంతుగా మీ దేశ కార్యక్రమంలో చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అట్లనే కర్రలు అన్ని రకాల కర్రలకు సంబంధించిన వచ్చింది. మనకి కలిస్తే బొక్కాయ మొదలుగా కర్రనే చెట్టులు ఏంటి మనలేము. ఓకేనా? మట్టిలో పుట్టిన మనిషి మట్టిలో పోతాం కాబట్టి మనకి చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మీద ఈ చివరిలో ఒక చిన్న సాంస్కృతి నేను చేస్తున్నాను. చెట్టమ్మ చెట్టమ్మ మా మంచి చెట్టమ్మ దులేగా పొద్దున్నే శుద్ధిని చేసే పనులతో మెప్పులైనావు, వంట కొండ పురుడు పోయేలా పొయ్యిలో నాటిపోయినావు, కూర్చుంటే కురిసైనావు. పాట పెద్దగా ఉంటుంది పాట. కట్ చేసి వేరే ఫీడ్బ్యాక్ ఇవ్వమందాం లాస్ట్ పాట. మనం టైం సరిపోదు మనకు. మేము బయోచార్ చేయించినాము, కానీ అది పర్సెంటేజ్ ప్రకారం తెలియక మేము చేయించిన రిజల్ట్ ఏదైతే ఇప్పుడు సార్ ఏంటంటే మనకు డెఫినేషన్ ప్రకారం దాని ఎంత శాతం తీసుకోవాలి అనే పద్ధతి ప్రకారం నాకు బాగా నచ్చింది. మేము ఆ పద్ధతి మేము ఇళ్లలో ఫాలో అయ్యి దాన్ని సక్సెస్ చేస్తాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్రీయ సార్ ధన్యవాదాలు. సార్ మాట్లాడు. అందరికి నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ కదా సార్. సార్ మాకు బీసీలో వర్క్ చేస్తున్నా నాకు మోహన్. బీసీలో మాకు లాస్ట్ 2 years క్రితమే బయోచార్ అనే యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేశారు సార్. అడాప్షన్ కానీ మాకు చేశారు సార్. కాకపోతే నన్ను సాధారణ మార్నింగ్ చెప్పినట్టు కొంచెం కాలంలో అటెండ్ చేసినాను సార్. కాకపోతే అంటే అప్పుడు మాకు విన్నది ఇప్పుడు చేసినందుకు చాలా తేడా ఉంది సార్. మేము ప్రోగ్రాంలో జుంకాలో విన్నాం కానీ అందరికీ కొంత ఇంట్రెస్ట్ వినొచ్చు వినకపోవచ్చు. ఆ విన్న సమాచారం కూడా పూర్తి స్థాయిలో మాకు అర్థం కాలేదు సార్. కానీ ఈ రోజు ఏదో విన్నాక వింటే బాగుంటుందని నాకు అనిపించింది. కాబట్టి ఈరోజు చెప్తున్నట్టు మార్నింగ్ రాగానే ఒక కొత్త వాళ్ళు అనిపిస్తారు అబ్జర్వేషన్ అడాప్షన్. సో ఆ వాటి ద్వారా సార్ మాకు ఏంటంటే వాళ్ళ క్లాస్ వాళ్ళ
టచ్ ఒకటి మాకు తెలుస్తుంది. ఈ ఆప్షన్ ఏంటంటే చుట్టుపక్కల నీటి పట్టిన అంశం విధానం ఇలా కొత్తగా నేర్చుకున్నాం సార్. దాంతోపాటు మాకేంటంటే బయోచారిటీ పర్సెప్షన్ మారిపోయింది సార్. అప్పుడు మనం విన్నది మనకు తెలిసింది. ఈ రోజు ఉండడం వల్ల బయోచారిటీ పర్సెప్షన్ మారిపోయింది సార్ మనకు. అంటే మన ఊరిని బొగ్గుని కట్టలు రాసి తీసుకొని రైట్ చేయడం వేసుకోవడం కాకుండా ప్రతి దగ్గర బయోచారిటీ తీసుకోవాల్సిన విషయం మాకు తెలిసింది సార్. అటు చిన్న చిన్న పూలు పశుగ్రాసాలు ఫార్మర్ వేసుకునే దగ్గర నుండి అజుల దగ్గర సో ఏ రకంగానైనా మనం బయోచారిటీ ఉపయోగించుకోవచ్చు అనే కొత్త అంశాన్ని మాకు నేర్పిస్తారు. ఇంకా అప్డేట్ చేసింది మా వల్ల. దానికోసం చాలా ధన్యవాదాలు సార్. మాకు ఒక్కొక్కరికి 400 ఫార్మర్స్ ఉన్నారు సార్. ఎట్లీస్ట్ వాళ్ళు రాకుండా ఒక్కొక్కరికి మాకు ఇన్స్టాల్ 30 మెంబర్స్ 40 మెంబర్స్ అడిగినారు సార్. ఒక్కొక్క 4-5 మెంబర్స్ ప్రాక్టీస్ చేయించిన చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను సార్. దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు అర్థమైంది సార్. చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న డౌట్ సార్, ఫార్మర్ లెవెల్లో లార్జ్ స్కేల్ ఎప్పుడు ప్రొడక్షన్ చేసుకున్న గురించి కూడా చెప్తే నిన్న రాలే కదా, మరి ఏం చేయాలి? నిన్న నువ్వు రాలేదు, మళ్ళా ఒక 2-3 రోజుల ట్రైనింగ్, 3 రోజులకు తక్కువ ఉండదు ట్రైనింగు. మీరు 2 రోజులే విన్నారు, ఇంకో రోజు కూడా వినాల్సింది ఉంటుంది. అట్లా వింటే ఇంకో లెవెల్కి వెళ్తాం మనం. అర్థమైందా? అది మినిమం 3 రోజులు చెప్తాను నేను, ఎందుకంటే 1-2 రోజులు కూడా సరిపోదు. వీళ్ళు ఒకటే రోజు వచ్చారు, మరి ఏం చేయాలి? అందరికీ నమస్కారం. సతీష్ విషయాన్ని పనిచేస్తున్నాను సార్. ప్రతిసారి మా విషయ సార్ ఈరోజు అంటే ఇది 2వ రోజు కదా, ఇది మన బయోచారి గురించి శిక్షణ ఇవ్వడం. ఇప్పుడు మా బీసీఏ వారితో పట్టడం ఇది ఇలా 2వ రోజు అయినా కానీ 1st రోజు కాబట్టి ఇలా 1 రోజు అయినా కానీ మాకు ఏంటంటే ఒక 15 days ఒక 1 month తీసుకున్నాక కోర్సుగా అంత నేర్చుకున్నాక ఎందుకంటే మేము ఇట్లా మీటింగ్ వెళ్ళి చెప్పడం కంటే ఇట్లా ప్రాక్టికల్గా 6 weeks చెప్పడం మేడం. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలని మర్చిపోన్నాం. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ మనకు సార్ ఎంటర్టైన్మెంట్తో మంచిగా నేర్చింది అంటే మనకు ప్రతి ఒక తర్వాత మర్చిపోయిన ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మామూలుగా మన క్లాస్ వేరే ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ వేరే ఉంటుంది. అది మళ్ళీ జోకులతో పాటు ఎంటర్టైన్మెంట్ పాటు సార్ మంచి వర్క్ సార్ మేము నవ్విస్తూ నేర్పించిండు సార్. మీకు అందరం డైరెక్ట్లో అందరికీ ఇంప్లిమెంట్ చేస్తాం సార్. చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అంటే మామూలు ఎక్స్పర్ట్ కదా సార్. ఇట్లా మీరు మాట్లాడడం నేర్పించడం అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అయ్యారు సార్. చాలా ధన్యవాదాలు సార్. మా విషయం మా సార్ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఏమో ధన్యవాదాలు చేస్తాను. ఇటు మాట్లాడు. మేము ఈ 260 ఫార్మర్స్ తోటి కండక్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ ఫార్మర్స్ మీ కాంటాక్ట్ సెంటర్లో కూడా డెమో చేస్తున్నాం సార్. ఈ కాంటాక్ట్ సెంటర్ కూడా ఎట్లా గ్రీన్ హౌస్ కన్వర్ట్ చేసి ఎట్లా ఎరువులు తయారు చేస్తారో సేమ్ యూజెస్ అంటాం సార్. మేము ఈసారి కూడా ఖచ్చితంగా రైతులని ఈ కాంటాక్ట్ స్టాప్ని మార్చకుండా ఫ్రెంచ్ మెథడ్లో కానీ ప్రోటీన్ మెథడ్లో కానీ వాళ్ళు ఎట్లా ఇలా ఎరువులు ఎట్లా మార్చుకోవచ్చు వాళ్ళని ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. ఈ 2 days ప్రోగ్రామ్ వల్ల మేము బయోచారిటీ యూజెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ చాలా నేర్చుకుంటాం సార్. ఈ కష్టాలు మీకు రైతు లెవెల్లో మీ కష్టాలు అందరికీ వెళ్తాం సార్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అజయ్. నేను న్యాచురల్ ఫార్మింగ్లో మాట్లాడు. చిన్నప్పుడు మా నాన్నమ్మ అడిగేది, బుక్ ఏం చేస్తారంటే మా నాన్నమ్మ ఏమన్నదంటే బుక్ దేనికి పని చేసుకుంటా ఓన్లీ పండుగ అవడానికి అని చెప్పింది నాకు. ఈ సార్ వల్ల లైఫ్ వల్ల బుక్ ఎన్ని రకాలుగా పని చేస్తూ తీసుకున్నాను సార్. చాలా రకాలుగా సార్. మా నాన్న చెప్పింది నాకు గుర్తొచ్చింది సార్. ఈ 2 రోజుల శిక్షణ చెప్పిన శిక్షణ చాలా బాగుంది సార్.
మేము కూడా రైతులకు మాకు ఏం జరిగిందో చెప్పారో మేము కూడా అది తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. హుజరాబాద్ టీచర్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నా. సారు 2020 కాకుండా నాకు జూకాలో మీటింగ్ కండక్ట్ చేసారు. అప్పుడు బయోచార్ గురించి పేరు విన్నా కానీ బయోచార్ గురించి గంట మాట్లాడేది చాలు. అంటే బయోచార్ గురించి అంటే వాడితే ఎంతో ఉపయోగం మన భూమి కానీ మన పర్యావరణం కానీ అన్ని ఉపయోగం గంట చాలా ఇంట్రెస్టింగ్ సార్ చెప్పే విషయాలు. ఇప్పుడు ఈ రోజు విచారణకు సార్ నాకు తెలియదు, చూసాక ప్రెస్లో ఫోటో చూసిన సాయి భాస్కర్ సార్ అంటే ఆ రోజు సార్ మాట్లాడేది. మేము కూడా ఈరోజు సార్ తోటి ఈ ఒక్క రోజు మొత్తం ప్రయాణం చేసాం సార్. అయితే నిన్న మేము అక్కడికి ఆడుకోవచ్చు కానీ మాకు రివ్యూ మీటింగ్ ఉండే. ఇంతకుముందు మేము మీటింగ్లో అక్కడే ఆ అందరూ కూడా నేర్చుకున్నాం సార్. మాకు దాంట్లో మీటింగ్లో నేర్చుకున్నాము, విన్నాము. ఈరోజు మీతో ప్రత్యక్షంగా మీతో మాట్లాడిన సార్ మీరు చాలా విషయాలు చెప్పారు. ప్రతి విషయం అంటే భూతోడి కూడుకొని ఇప్పుడు అనిమల్స్ కావచ్చు, పశువులు కావచ్చు, పువ్వులు కావచ్చు, ప్రతిదీ మీరు వివరించి అక్కడ దానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఏ రేషియో చేసుకోవాలి ఏంటనేది మీరు చాలా మంచిగా మనకు వివరించారు సార్. అసలు భూమి గురించి ఇంత డీప్గా ఉంటుందని మాకు తెలియదు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన కేవీ సిబ్బందికి, వెంకటేష్ సార్కి, మన చక్ర సార్కి, మన అందరికీ అంతా ఆపలే మళ్ళా సార్ రచన అందరికీ నమస్కారం. నా పేరు రఘు. నాకు మా ఛానల్కు 2 రోజుల శిక్షణ కార్యం ఏర్పాటు చేసింది సార్. అయితే బయోచార్ గురించి చెప్పినప్పుడు సందర్భం వచ్చినప్పుడు విజయవాడ సార్ సందర్భం అడిగింది, బయోచార్ వాడుతున్నారా మీరు ఎట్లా చేస్తున్నారని ఒక ఇంకో అడిగాను సార్. నేనేం చెప్పాను సార్, ఆ బొగ్గులు ఇచ్చాను సార్, మేము విలేజ్ వెళ్ళి ఏదైతే వీళ్ళు ఉందో వీళ్ళు చదువుతున్నాం సార్ అని చెప్పాను. అదే చదువుతారు బాబు అంటే ఎట్లా ఉంటుంది, అది ఎండలో కనీసం 1.5 months మనం ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువులో ఉన్నట్లయితే దాని బింబం పెరుగుతుందని చెప్పి సార్ చెప్పింది సార్. దాని గురించి మళ్ళీ ఈరోజు ఇంత శిక్షణ కార్యక్రమం పెట్టించి మాకు అందరికీ ఇంత అవేర్నెస్ ఇచ్చినందుకు జగన్ సార్ గారికి సార్ గారికి ఈ అవేర్నెస్ ఇచ్చి మాకెంతో గైడ్లైన్స్ ఇచ్చినందుకు మాకు శిక్షణలో అంటే మేము అనుకునే సార్ మోతాదు ఏదైతే బయోచార్ మీరు ఇందాక చెప్పినారు సార్, ఏ క్వాంటిటీలో ఏ నేల కలుపుకున్నాక ఎంత శాతం వేయాలి అది తెలియక బొగ్గులు అంటే బయట చూర్ణం సార్. బొగ్గు అనేది చూర్ణంలా చేసి ఎంతో కొంత చూర్ణంలా చేసి ఎరువుల్లో కొంత బాగి బెల్లులో ఒక 15 రోజులు చేసిన తర్వాత దాంట్లో ఏదైతే అప్లికేషన్ అవుతుందో అప్పుడు దాన్ని మనం నీళ్ళలో వేసుకున్నట్లయితే బిల్లు వస్తుందని చెప్పారు సార్. అది ఎంత శాతం వేయాలో తెలియక మేము ఏదో బొగ్గులు తీసుకెళ్ళి ఆ బిల్లు చెల్లిస్తాం. అది ఏమో అదే ఎరువుగా మారుతుందేమో అని అనుకున్నాం సార్. అంటే చిన్న క్లాసులు వచ్చి మాకు లైవ్ లో ఇక్కడ ఇన్నట్టు అర్థంగా అన్నట్టు సార్. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా లైవ్ లో ఇంత మొత్తం ఇంత శాతం అన్ని నీళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఏ నీళ్ళలో ఎంత శాతం ఉన్నదని తెలుసుకొని ఆ నేల అనుకూలంగా ఇంత శాతంలో కనుక వేస్తే మంచి ఫలితాలు తీసుకోవచ్చు అనేది చాలా వివరంగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పింది సార్. ఈ విషయం తెలియజేసినందుకు ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. బట్ ఒకరోజు పాల్గొన్నాను కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. సో బయోచార్ మేజర్గా బయోచార్ అంటే బొగ్గు అనేది ఇద్దరి జీవితంలో మనిషి జన్మించడానికి మరణించే వరకు ప్రతిరోజు మనందరూ ముడిపడి ఉండాలని సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే సార్ యొక్క భాష చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ యాస భాష, తెలంగాణ ప్రతిబింబం, తెలంగాణ భాషలో చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి అంశం మేము జూమ్ మీటింగ్ గా విన్నాం సార్. బట్ అంటే విన్నదానికి ప్రాక్టికల్ గా చూసిన దానికి మేము ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే ఇది ఎన్నడైనా మీ భాష అనేది మా మైండ్ సెట్ లో ఎప్పటికీ ఉండిపోతుంది సార్. మేము అలాగే చూసుకుంటాం. అలాగే ఇంకొకటి సార్, ఇంకొకటి మనకు మనీ కూడా సేఫ్ గురించి చెప్పాలి. ఎక్కడైతే మనకు డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో ఆ డ్రైనేజ్ వ్యవస్థలో ఎక్కడైతే స్మెల్ వస్తుందో అక్కడ ఇది చూడాలి. వైద్యులు బొగ్గు అనేది చదువుకుంటే ఆటోమేటిక్గా స్మెల్ రాదని చెప్పారు. సో ఆటోమేటిక్ మనకు వ్యాధులు రావని చెప్పారు. సో ఇది ఒకటి నేర్చుకోవడానికి చాలా సంతోషంగా సార్. ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి వెంకటేశ్వర సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సంతోషం. అందరు చాలా చక్కగా చెప్పింది.
మీరు చెప్పిన విషయాన్ని పూజలు తప్పకుండా పాటించి రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి తెలియజేస్తే ఇంకా లాభపడుతుంది కాబట్టి అది వారి ఆశ. మనం చేస్తున్న కార్యక్రమాలు వీలైతే ఫోటోగ్రాఫ్స్ నాకు కానీ లేకపోతే సాధువు కానీ ఆ సాధువు డైరెక్ట్ పంపవచ్చు. సో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము పలానా దగ్గర ప్రోగ్రామ్ పెట్టినా అది లాభకరంగా ఉండేటువంటి ఆ గుర్తు ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా కార్యక్రమాన్ని కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పిండి ఇంతమంది ఓకే. సో తర్వాత శిక్షణ కార్యక్రమం నేర్చిన కార్యక్రమాన్ని రాబోయే రోజు లోపల మనకు మన జిల్లా లోపల ఎటువంటి దిశానిర్దేశించాలని అంశం పైన మన సెక్రటరీ ఉద్యోగపడి గారిని మాట్లాడుతుంది. నమస్కారం. 2 రోజులుగా ఉత్సాహంతో అందరూ చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి న్యాచురల్ ఫార్మింగ్, ఒకటి BCA. ఇప్పుడు మనం న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు యూజ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. BCA వాళ్ళు కూడా ఇవాళ విన్న దాని ప్రకారంగా అంతా ఉపయోగించడానికి ఇప్పుడు మనం ఒక కార్యాచరణ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాం. మీరందరూ విజ్ఞానం బోధించడం అందరం మాట్లాడడం సంతోషం ఇక్కడ దాకా. నెక్స్ట్ కావాల్సింది దీన్ని మనం ముందుకు ఫీల్డ్లో తీసుకుపోయి ఎట్లా ఉపయోగిద్దాం. న్యాచురల్ ఫార్మింగ్ బయోమాస్ దాన్ని కన్వర్ట్ చేయడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ BCA వాళ్ళకి రెడీగా వాళ్ళ కాటన్ స్టాక్ అంతా కూడా రెడీ ఉంది. మీరు ఈసారి ఈ క్రాప్ అయిపోగానే దాన్ని భవించాలని కన్వర్ట్ చేసుకుందాం అనేది ఎంతమంది మీ దగ్గర మీరు ఎంత పొలం కవర్ చేసుకున్నారో అందరినీ కూడా భవించాలని కన్వర్ట్ చేయడానికి మీరు ఇప్పటి నుండి టార్గెట్ పెట్టుకొని చేయాలి. మీరు ఒక కార్యాచరణ తయారు చేసుకోండి. ఒక్కొక్కరు ఎంతమంది ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు చేయగలుగుతారు ఆ లిస్టు సమాచారం ఇవ్వండి వెంకటేశ్వరరావు. ఎందుకంటే అక్కడ తయారు చేసిన దానికి మనం ఇంకా వర్క్ చేద్దాం. దాంట్లో ఇంకా కార్బన్ క్రెడిట్స్ అనే దానికి కూడా యాడ్ చేసుకోగలుగుతాం. మనం మీరు ఎన్ని ఎకరాలు అనే దాన్ని బట్టి మనకు 200-300 ఎకరాలు 400 ఎకరాలు వస్తాయి. దాన్ని మనం ఇంకో కార్బన్ క్రెడిట్ ఏజెన్సీని కూడా మధ్యలో తీసుకొద్దాం. రైతులకు ఎట్లాగో ఉపయోగము తప్పనిసరిగా మనం చేసుకోవాలి. ఇంకా వెలువడి ఇంకేదైనా ఉపయోగం వస్తుందా అనేది కూడా ఆలోచిద్దాం. దాన్ని పద్ధతిగా కొంతమంది ఇప్పుడు కాంటాక్ట్ అనేది తెలుసుకుంటే ఒక్కొక్కరు ఎవరైనా తయారైన దగ్గర చేసుకోవచ్చా. మీరు ఉపయోగించుకుంటూ మీ దగ్గర మిగిలిన పదార్థాలు ఇవ్వాలి. మనం అట్లా తయారు చేద్దాం పథకం. కంపోస్ట్ ఎక్కడ తీసుకోవాలి, దీన్నంతా ఇంకా ముందుకు తీసుకోవాలి. మనం ఇక్కడ విని ఇవాళ దీన్ని వదిలిపెట్టేది కాదు. మనం ఇవాళ వినింది ఇదంతా రేపు ఆచరణలో తీసుకురావాలి. దానికి ఫస్ట్ లెవెల్ మీరు ఇక్కడ ఒక 8 ఎస్టిమేట్ తయారు చేయండి. మీ దగ్గర మనం అనుకున్న సాయిల్ తీసుకొచ్చి కొన్ని శాంపుల్ వేసి ఎట్లా పెరుగుతూ ఉన్నాయి అది మీరు థియరీ విన్నారు, అది ప్రాక్టికల్ ఇక్కడ చేయండి. అంతే కదా, అది చేస్తేనే మీకు కన్విక్షన్. రేపు మళ్ళీ 10 మంది చెప్పాలంటే వైద్యాలు ఇస్తుంది ఎంత పెరిగింది, వైద్యాలు ఏంది ఎంత పెరగలేదు. తర్వాత ఇప్పుడు మీరు రేషియో నేర్చుకున్నారు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. రేపటి ఒక డబ్బాలు తయారు చేసుకోండి. అవి చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వినదానికి సార్థకత. లేకపోతే సార్ చెప్తుంటూ గమ్మత్తుగా ముంచెట్టు బాగున్నాయి అది వాళ్ళు విన్నాం సంతోషం ఉంది. కానీ రేపు దీన్ని మనం కార్యాచరణలు పెట్టినప్పుడే అది మనకు అవి పెరిగిన దాన్ని బట్టి చూసి యూట్యూబ్లో అందరం చూసుకున్నాం. మొదలు అన్ని మిగతా వీడియోలు కానీ చూడండి, చాలా దాంట్లో విజ్ఞానం ఉంది. అవన్నీ నేర్చుకొని మనం ముందు ఇక్కడ చేద్దాం. ఏవికేలో కొన్ని బాక్సెస్ వేసి అందులో వేరియస్ రేషియోలలో అది వేసి చూడండి. చూస్తే మనకు అవగాహన వస్తే మనం రైతులు గట్టిగా చెప్పవచ్చు, వాళ్ళని కూడా నన్ను తీసుకొని చూపెట్టవచ్చు. అటు BCAలో కానివ్వండి అందరికీ కూడా పనికి వస్తుంది. మనం అది తక్షణ కార్యక్రమంగా మనం చేద్దాం. తర్వాత రైతులను మనం కన్వర్ట్ చేయాలి. వాళ్ళకి ఎట్లయితే వెసులుబాటు అవుతుంది, దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మనం వేరు చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ముందు చేసి దీనికి కార్యాచరణకి ఎట్లా తీసుకురావాలి అనేది ఆలోచిస్తున్నాం అందరం కలిసి.
దీన్ని ఇక్కడనే వదిలిపెట్టకుండా నాకు దీని ఫీడ్బ్యాక్ కావాలి. అందరి ఎంత రాజ్యం చేస్తాము అనేది మీరు ఒక 4 రోజులు వర్కౌట్ చేసుకొని ఇదంతా మనం ఒక మంచి ప్రోగ్రామ్ తయారు చేయాలి. దాంతో ఇన్ని గ్రామాలలో ఇప్పుడు రెడీగా 18-19 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఈ 2 గ్రామాలను చూస్తున్నాము. ఈ రెండింటిలో బయోచార్ అనేది బాగా వినియోగించి మనం ఒక మంచి ఇంపాక్ట్ తీసుకురావాలి. అప్పుడే మనం మళ్ళీ భాస్కర్ రెడ్డి గారిని ఈ ఫోటో చూపెట్టాలి, మనం ఇక్కడ పెరిగింది, ఇట్లా ఈ శాంపుల్ ఇది ఉంది అనేది అని చెప్పిన దానికి అప్పుడు మీరు ఆ ఫోటోలు చూస్తే కానీ సంతోషం కానీ సార్థకత ఉంటుంది. మీకు మనం చేద్దాం, ఇక్కడికి వదిలిపెట్టకుండా ఇక్కడ నాకు కూడా ధన్యవాదాలు. తప్పనిసరిగా సార్ ఈ ఆలక్ష్యం అన్నీ ప్లాన్ చేస్తాం. సో చివరిగా సార్ మాట్లాడిన గైడ్ గురించి అర్థం కాదు. 2 days సార్ చెప్పిన తర్వాత సార్ ఎక్స్పెక్ట్ చేసుకుంటారు కాబట్టి సార్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, మనం ఏం చేయాలనేటువంటి చివరిగా మనకు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వాల్సిందిగా డాక్టర్ సాయి భాస్కర్ గారు జరుగుతుంది. ఓకే, బయోచార్కి గంట మెల్లగా అంటారు. బయోచార్కి వెరీ గుడ్. సో అప్పుడప్పుడు జర నిద్రపోయిన వాళ్ళని లేపనికి కూడా పనికొస్తుంది ఈ స్లోగన్, అవునా కదా? ఏముంది, నోట్లో బొగ్గు పెట్టుకొని ఇంట్లో అనుకుంటా తిరుగుండు, పని అవుతుంది. అర్థమైంది కదా? నువ్వు ఏం చేస్తావు దునియాకి, ఎందుకురా ఇట్లా అది ఇది అంటారు కదా ఇంటి వాళ్ళు. బొగ్గు నోట్లో పెట్టుకొని పవర్ తెచ్చుకోండి, సరేనా? సరే, ఒకటి డెఫినెట్గా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ రైతులకు. మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, కన్ఫ్యూజన్ చేయకండి, సింపుల్గా చెప్పండి, వాళ్ళ లెవెల్ దిగి చెప్పండి. అర్థమైందా? నేను కూడా రోజంతా నా భాష కానీ నా పదాలు కానీ ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఒక్కొక్క ప్రదేశం వెళ్తా కదా, అన్ని చోట్ల క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనం అర్థం చెప్పినకున్నాం దునియాలో, అంతే కదా? సో మీరు కూడా ట్రై చేయండి, మీకు అందరికీ చేయగలుగుతారు, అది పెద్ద విషయం కాదు. రెండోది, ప్రతి ఒక్కరు కూడా ఒక 10,000 మందికి 1,00,000 మందికి మేము చేంజ్ చేస్తామని ఒకటి మీరు ప్రతిజ్ఞ అనుకోండి, అవుతుంది. నాకేం శాతం అవుతుంది, నాకే నౌకరీ లేదు ఇట్లేదు అంటారు కదా, అవన్నీ వేస్ట్. ఏడున్నా కానీ ఇగో మన దగ్గర ఓ తమ్ముడు ఉండు, యూట్యూబ్ చేస్తాడు, 4 యూట్యూబ్లు పెట్టు. మొన్న నేను ఇంటి గురించి మాట్లాడినా, మా ఇంటి గురించే 40 లక్షల మంది చూసిరు చంద్రబాబుతో మాట్లాడితే. అర్థమైందా? అట్లనే ఈ వీడియోలు కూడా లక్షల మంది చూస్తారు. 1 year అయింది పెట్టినా, నడుస్తున్నాయి కదా. సో అట్లా మీరు మంచి విషయం చేరేయడానికి మీ మాట చెప్పనీకే ఇట్లా రూమ్లలో కూర్చోబెట్టేవలసిన అవసరం కూడా లేదు. రెండోది, ఒకటి ఛాంపియన్షిప్ పెట్టండి సార్ వీళ్ళకు. వచ్చే 3 నెలల్లో ఒకటే విత్తనం ఇవ్వండి అందరికీ. 2 గ్రూపులు ఉన్నారు కదా ఇప్పుడు మీ అంతలో మీరు ఫీల్ అవుతారు కదా, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లేరు, ఇట్లేదో ఫీల్ అవుతారు కదా. మీరు ఒక చెట్టును పెంచి చూపెట్టండి, మీ తెలివి అంతా కనబడుతుంది. హయ్యెస్ట్ ఎవరిది పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ బెండ ఇత్తనాలు ఇస్తాడు సారు, బొగ్గు ఇస్తాడు రెడీగా, అందరికి ఒక 7 కిలోలో 10 కిలోలో ఇస్తాడు చేతికి. మీరు ఎక్స్పెరిమెంట్లు చేయండి, 11 పెట్టి హయ్యెస్ట్ గ్రో అయ్యింది, రోజు ఒక ఫోటోకు వాట్సాప్ గ్రూప్ పెట్టండి 3 నెలలు, అందులో నేను కూడా ఉంటాను. అదే కాంపిటీషన్. ఇక Day 1 స్టార్ట్స్, ఆ రోజు కల్లా మీ అందరికి కిట్ ఉంటుంది. కిట్ అంటే బొగ్గు వస్తుంది, సాయిల్ మీది, ఎంత మంచిగా తీసుకోండి, అందులో కూడా రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హయ్యెస్ట్ చెట్టు రావాలి, టాలెస్ట్, ఆకు పెద్దగా ఉండాలి, అంటే రకరకాల కేటగిరీస్, పొడుగు హయ్యెస్ట్ ఉన్నా ఒక ప్రైజు, ఆకు పెద్దగా ఉన్న ప్రైజు, కాయ పెద్దగా ఉన్న ప్రైజు, మళ్ళీ టోటల్ ఈల్డ్ ఎక్కువ ఉన్న ప్రైజు, అట్లని వేర్లు పెద్దగా ఉన్న ప్రైజు. అర్థమైందా? ఇట్లా ఒక 4-5 ప్రైజులు ఇలా పెట్టేసి ఆ వాట్సాప్ గ్రూపే నిర్ణయిస్తుంది ఎవరు గెలిచిరు అనేది. ఇవేం చేయండి అంటే మీ వ్యవసాయ గ్రూపులు ఉంటాయి కదా లోకల్గా, రైతుల గ్రూపులు, అందులో కూడా షేర్ చేసుకోండి రిజల్ట్స్. అట్లనే ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీడియా అందరినీ పిలిచి చెట్లు వీక్కి వచ్చి చూపెడదాం, ఫోటోలు కాదు. ఇక ఇక్కడనే ఈ గోడపాంటి లైన్ దగ్గర అన్ని చెట్లు పెడదాం,
ఇది పలానా ఊరు పలానా మనిషి, మీ ఫోటో కూడా పెడతాం. కావాలంటే ఆడ చౌరస్తాలో బ్యానర్ కట్టి పెడదాం చెట్టుతో పక్క పేరు. నా ఫోటో ఉంది. నరేంద్ర మోడీ గారు వస్తే నా ఫోటోనే పెట్టిరు. ఎందుకంటే నేను బెండ చెట్టు మామూలు మట్టిలో పెరిగింది, ఫీట్నర్ ఉండే. నేను ఈ బయోచార్ ఏజ్ పెంచింది 6 ఫీట్లు ఉండే. ఆ 2 ఫోటోలు ఆడబెట్టి చూపెట్టారు మోడీ గారికి కన్నా శాంతివనంలో. దాని పక్క నేనే నిలబడ్డా కదా ఇట్లా పట్టుకొని. అర్థమైందా? అట్లా మీరు కూడా ఫోటో దిగండి, ఆ రోజు ఛాంపియన్లు అవుతారు. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు మీరు 1000 మందికి చెప్పనీకే. మీ దగ్గర ఏం లేనిది ఏం చెప్తారు? ఇన్నరు చెప్పిరు ఏం లాభం? నేను ఎవరో తెలియదు, మరి ఎందుకు వింటారు? మీరు నిజంగా చేస్తే ఆ నమ్మకంతో నన్ను నమ్మండి. కానీ అర్థమైందా? నేను కథలు మస్తు చెప్తా, కథలు పక్కన పెట్టుండి మీరు కూడా అది అయినప్పుడే నమ్మండి. నేను అది అయింది నాకు. నేను చేసిన రీసెర్చ్లో ఎన్నో మిరాకిల్స్ చూసిన. అర్థమైందా? సో అట్లా మీరు కూడా మిరాకిల్స్ చూసి, మిరాకిల్ అంటే నమ్మలేని నిజాలు అని అంటాం, అవన్నీ అయితే రికార్డులు బ్రేక్ చేయండి. ఇంత పెద్ద పంప్కిన్ గుమ్మడికాయ పెంచుండి, ఇంత టమాటాలు పెంచుండి, బొగ్గుతోటి అవుతుంది. నవ్వుతావు ఎందుకు? కాకపోతే నన్ను అడుగు, ఫోకస్ చేయండి. అర్థమైందా? నేను అంటున్న చాలా మటుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఉల్టా వస్తారు. మొన్న ధారవాడలో మీటింగ్ పెడితే వైస్ ఛాన్సలర్లు కూర్చుర్రు నాయన పిల్లలతోటి. 3-3 వైస్ ఛాన్సలర్లు, రిటైర్ అయిన వైస్ ఛాన్సలర్లు అదే క్లాస్లో కూర్చున్నారు బొగ్గు గురించి తెలుసుకోనీకే. తర్వాత పిల్లలు కూర్చున్నారు, ఏది డిగ్రీ చేసే పిల్లలు, అగ్రికల్చర్ పిల్లలు, మళ్ళీ పిహెచ్డి పిల్లలు ఉండరు. అందరు ఉన్నారు. వాళ్ళే అన్నారు ఫస్ట్ టైం పోతలేరు, టైం అయిపోయినా ఇంటికి పోతలేరు, ఇంకా కూర్చొని ముచ్చడి చెప్తూనే ఉన్నారు. అర్థమైందా? యూనివర్సిటీలే పరేషాన్ అవుతారు. ఇదేంద్రానైనా కొత్తగా వచ్చింది బొగ్గు, మాకు ఎప్పుడు తెలియదు, అంతగానం వాడలేదు మా సైన్స్లో, మా రీసెర్చ్లో. ఇప్పుడు బొగ్గు అంట ఏదో మాట్లాడుతురు కొత్త, కానీ వాళ్ళందరూ పరేషాన్ అవుతారు. మన కేవీకే నెంబర్ 1 కావాలి. నేను చెప్తున్నా, మీరు ప్రజలకు దగ్గర ఉన్న కేవీకే. యూనివర్సిటీలు ఏమో ఉంటాయి, గేట్లకే నడుచుకుంటే పోతే కూడా అడ్డం పడతారు. అవునా కదా? పెద్ద పెద్దగా ఉంటాయి, ఏం లాభం? మనకి ఇట్లా రైతులు టక్కున వస్తారు కదా, నమస్తే అనుకుంటూ వస్తారా లేదా? మామూలుగా రైతుతో మాట్లాడితే కూడా ఎన్ని విషయాలు తెలిసినాయి. అవునా కదా? సో ఇట్లాంటి సెంటర్లో ఇట్లాంటి రీసెర్చ్ చేసి వాళ్ళకు విత్ ఎవిడెన్స్ వాళ్ళని దగ్గర చేసి, మనం ఈ యొక్క మూమెంట్ అంటాం. గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అయిందని అందరికి తెలుసు కదా. గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయితే మళ్ళీ ఈ నేచురల్ ఫార్మింగ్ అని కొత్త ఎందుకు వస్తాయి? మళ్ళీ అందులో ఎన్నో నెగిటివిటీస్ ఉన్నాయి. కరెక్ట్ గైడెన్స్ లేక కూడా అయింది. నేను అందుకే మీరు అందరు సైంటిస్టులు అంటున్నాను. నాకు వీలైతే ఒక యూనివర్సిటీ పెట్టి అందరికి డాక్టరేట్లు ఇస్తాను. 5 ఏళ్ళు మీరు చక్కగా రీసెర్చ్ చేస్తే రైతులకు కూడా ఇచ్చి పడేస్తాను. అదేం పోయింది ఏం లేదు. అర్థమైందా? కానీ సిస్టమేటిక్ అప్రోచ్లో పోండి. ఈ బండ గుర్తులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు యూట్యూబ్లో చూసినా అవన్నీ మర్చిపోండి. చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నా చేయండి. చాయ్ కప్లో చేసినా చాలంట, మీకు పెద్ద ఏం అవసరం లేదు. చేసి ఆ చిన్న నమ్మకంతో ఇంకా దాని నమ్మకాన్ని పెంపొందించుకోండి. కానీ మిస్టేక్లు మాత్రం చేయకండి. ఎందుకంటే మంచి మూమెంట్లో కూడా ఎక్కువ తక్కువ అయ్యే వరకన్నా పంట తక్కువ వస్తే వాళ్ళు కేసు పెడితే నేను బాధ్యుని కాదు. కానీ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నేను బాధ్యుని. గ్రీన్ రెవల్యూషనర్లు ఎవరు జైల్లోకి పోయిన వాళ్ళు లేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని తప్పులు చేసినా, ఎంత పొలాలు నష్టమైనా నేను బాధ్యుని అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు చెప్పేటోళ్ళు. నా పెస్టిసైడ్ వాళ్ళు లేపరు, నా ఫర్టిలైజర్ వాళ్ళు నేర్పరు, ఎవరిని లేపరు. అర్థమైందా? ఇది అట్లాంటిది కాదు. బాధ్యతతో కూడుకున్న ఒక విప్లవం, సైన్స్తో కూడుకున్న ఒక విప్లవం, అర్థం చేసుకొని ముందడుకు పోయే ఒక విప్లవం. లేకపోతే వదిలేయండి, బయోచారు కదా, అసలు బొగ్గునే చూడకండి, వేస్ట్. అర్థమైందా? నమ్మకపోతే. సో ఇది ఒక్కటే మెటీరియల్ మిగిలింది మనకు, భూమిని మంచిగా చేసుకోనీకే, మళ్ళీ పర్యావరణాన్ని మంచి చేసుకొని, మన ఆహార భద్రతను మంచి చేసుకోనీకే, అన్నిటిని బాగా చేసుకోనీకి ఒక్క మెటీరియల్ మిగిలింది. ఇది దేవుడిచ్చిన వరం అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, గుర్తు చేసిండు. మళ్ళా దాన్ని కరెక్ట్ ఉపయోగిస్తే లాభం అవుతారు. ఓకేనా? మరి బయోచార్కి వెరీ గుడ్, గట్టిగా అన్నారు. ఓకే.
ఒక మంచి కోపం పోస్టింగ్ చేయాలి ఇమీడియట్గా. అవును, చేయాలి. మనందరికీ అవగాహన కల్పించేందుకు చూపెట్టినారు కూడా ఎట్లా వేయాలి, ముంచి ఏమన్నా సాయి భాస్కర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సార్ ఇక్కడ ఉండి మనకి విషయం చెప్పినందుకు చిన్న గుర్తుగా మన ఒక మెమో డైవర్స్గా ఏదీకి సెక్రటరీ విజయగోపాల్ గారి కోరుతున్నాను తెలిసిస్తున్నాను. సాయి భాస్కర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక రైలుకి ప్రకటిస్తాము. ముందుగా పాతలవేణి కుమారస్వామి. ముందర కిందికి పోదాం, మనమే కిందికి పోదాం, కిందికి వస్తాం. తర్వాత కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్, తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ బయోచార్, ప్రాక్టికల్ టెక్నిక్స్, ఆన్ ఫామ్ బయోచార్ ప్రొడక్షన్. అంటే నిన్న రానోళ్ళు నన్ను అడగొద్దు, ఆల్రెడీ కొన్ని నేర్పినాం ఎట్లెట్లా వేయాలనేది. వేస్ట్ బయోమాస్ని ఎట్లా ఉపయోగించాలి, తర్వాత బయోచార్ కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి, దాంతో చెట్లను ఎట్లా మనం పెరిగేటట్టు చేసుకోవాలి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా, ఫీల్డ్ ట్రయల్స్ ఎట్లా చేసుకోవాలి రకరకాల పంటలకు అవన్నిటికీ. తర్వాత సుస్థిర వ్యవసాయ ప్రాక్టీసెస్లో దీన్ని భాగం ఎట్లా చేసుకోవాలి. ఏదైనా ఉండొచ్చు ప్రాక్టీస్ మీద, నేచురల్ ఫార్మింగ్ ఉండొచ్చు, బెటర్ కాటన్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్నిట్లో కూడా ఇది ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది. తర్వాత ఈ ట్రైనింగ్ ద్వారా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకున్నారు, అర్థమైంది కదా. మీరు కూడా కొంత అయోడిను కొంచెం అది పట్టుకొని పోయి రైతులకు చూపెట్టండి, అర్థమవుతుంది ఎట్లా గుంజు పుట్టదు అవన్నీ చెప్పనీకే. పెండా గిండా దొరుకుతాయి కదా అది. తర్వాత దీంతో మనము ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా సాల్వ్ చేస్తున్నాం, పెద్ద పెద్ద అటు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ కూడా. తర్వాత ఈ యొక్క పర్యావరణం కానీ వ్యవసాయం కానీ అన్నిటికీ ఎట్లా మంచిగా చేస్తున్నాం అనేది. తర్వాత మిమ్మల్ని అర్త్ లీడర్గా గుర్తిస్తున్నాము. అర్త్ లీడర్ అంటే భూమికి లీడర్లు. ఇంత మంచి పని చేసిన వాళ్ళు గల్లీ లీడర్ అవుతారా, ఢిల్లీ లీడర్ అవుతారా, దేనికి లీడర్ అవుతారు? ఒక చెట్టు భూమి మొత్తానికి సంబంధం ఉంటుంది కదా, అది ఆక్సిజన్ వదిలితే నీకోసం నా కోసం వదలదు, భూమి మొత్తానికి మంచి చేస్తుంది. అట్లనే బొగ్గు ద్వారా కూలింగ్ ద ప్లానెట్ అనండి, లేకపోతే ఈ గ్లోబల్ ఛాలెంజెస్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ భూమికి లీడర్లు, అర్థమైందా? ఎప్పుడు ఫీల్ కాకండి మీరు నన్ను లీడర్ అని కాదు, నేనే చేసిన పట్టు మిమ్మల్ని, సరేనా? అయితే రిఫ్లెక్టింగ్ ద డెడికేషన్ టు ఫోస్టరింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ ప్లానెట్. మీ యొక్క డెడికేషన్ కోసం ఇది చేస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ముందే ఇచ్చినాం, తర్వాత బండి మంచి నడుపుతారా గుద్దుకుంటా పోతారా అది మీ ప్రాబ్లం. బొగ్గు గురించి చెప్పి మీకు చేతిలో సర్టిఫికేట్ పెడుతున్నాం. ఈ రోజు నుంచి మీరు ఎంత నిష్ణాతులు అయితే అంత గ్రేట్, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఏంటి దాంట్లో రమాదేవి అర్త్ లీడర్ భూమి వీరుడు అంటారా? ఇది తీసుకోండి, మీరు తీసుకోండి. ఇట్లా కాదు థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్. నేను అన్నగా సర్టిఫికేట్ సగమే ఇస్తాను. వీళ్ళిద్దరి విషయాల్లో సగం సర్టిఫికేట్ అయ్యేటట్టుంది, ఇద్దరు సగం సగమే. వీళ్ళు సగం నేర్చుకుంటే సగమే చించిస్తాను అయ్యేది, మొత్తం నేర్చుకున్నాక మిగతా అందరి ఉన్నాయి.
తీసుకెళ్ళండి తక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి ఇద్దాంలేండి సార్, పాపం వాళ్ళు ఎందుకు, ఇచ్చేద్దాం. ఇచ్చేద్దామా సార్? ఆ, రావాలంతా రండి పాపం. థ్యాంక్ యూ సార్. ముందే పేర్లు పిలవండి, ఫాస్ట్గా అవుతుంది. వెంకటేష్ రండి, ఫాస్ట్గా రండి. ఇక ఒక రెండు. గుడ్, కంగ్రాట్. అత్తిపల్లి మౌనిక, థ్యాంక్ యూ సార్. గుడ్, కంగ్రాట్. వచ్చేయండి ఫాస్ట్గా. గుర్రం అశోక్, మేడం ఆగు మేడం, ముందే పిలుస్తున్నాం, కొంచెం టైం కలవాలని. శ్రీనివాస్ తాటికండి, దా, దా. విష్ణువర్ధన్, ఫోటోలు తీసుకోండి, మీ ఫోటోలు మీరు తీసుకోండి, ఎవరెవరు తీసుకుంటారో మీ దోస్తులకు చెప్పి. విష్ణువర్ధన్ రండి. గుడ్, కంగ్రాచులేషన్. విష్ణు 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 ఫస్ట్, తర్వాత నువ్వు. పోతరాజు రాజేష్, గుడ్, గుడ్ బ్రదర్. బాబులేటి ప్రవీణ్, గుడ్. కోట్ర అఖింద్ర, ప్రవీణ్. అభిషేక్, మునిగాల కిరణ్, అశోక్, అభిషేక్. మమత, వల్లి మమత, గుడ్. వత్సరండి, రామన్న, ఇది నేను ఆత్మ గోపన, సార్వ విద్య, గణపతి ఉదయ్, థ్యాంక్ యూ సార్. గుడ్. బొమ్మినేని అజయ్, పెద్ద రమేష్, థ్యాంక్ యూ సార్. గుడ్. పెద్ద రమేష్ ఇగో పర్మనెంట్గా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకో ఇక నువ్వు. బ్లాక్ క్యాప్, బ్లాక్ షర్ట్. చలో. రంజిత్, థ్యాంక్ యూ. అంతే పోచయ్య, విల్పాల అనుష, వికపల్లి విష్ణు, థ్యాంక్ యూ సార్. గుడ్. పుట్టే రాజు, పంటేల రాజు, తీయండి, ది ఫాస్ట్ ది. గుడ్. మధ్యం రజనీకాంత్, చౌదరి, సార్ ఆ సార్ కూడా ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి సార్, మీరు కూడా ఇచ్చింది. మీరు అట్లా ఇవ్వండి ఇక, అట్లా కాదు, మీరు అట్లా కెంచేయండి బెటర్. జోమి, పిల్లి రమేష్, అందరికి వస్తానయా? వరప్రసాద్, దేవస్థాని వరప్రసాద్, శిరీష, కుమార్ సార్ అందరి పేరు వచ్చినాయా? తక్కువ పడుతున్నాయి మరి. గుడ్. శ్వేత, థ్యాంక్ కే యూ. మహేందర్, కే రామారావు, రఘు, సాయి కిరణ్, అదే సార్ సారు మహేందర్ సార్ అటు వెళ్ళిపోయింది సార్. ఎన్ రమేష్, గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. జితేందర్ రెడ్డి, కంగ్రాచులేషన్. గుడ్.
రెడ్డి కంగ్రాచులేషన్. మమత మూడు ఫోటోలు తీస్తే ఎట్లా మొక్కరే? ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు? ఇటు దిగండి. ఒకటే నిజం, అన్ని అబద్ధాలే. ఒక మనిషి ఒక అవతారం ఉంటుంది, 3 అవతారాలు. 3 రెట్లు పనిచేయాలి బయోచార్లో. థ్యాంక్ యూ సార్. రమేష్ గుడ్. ఇంకెవరికి అంతేనా బరాబర్ కిరణ్ కూర్చున్నావా గ్రూప్ ఫోటో దీనమ్మా సార్ నిన్న? సార్ లాస్ట్ బట్ నాట్ సార్